మొత్తం అంటే నేను అంటే కాలేజెస్కి వెళ్ళినా మీరు ఒకటి అడిగారు కదా, కాలేజెస్కి వెళ్ళి మీరు ఏంటి చేస్తారు ఏంటి అని అంటే, నాకు అది అదృష్టమనే లెక్కేసుకుంటాను. ఏంటంటే 17-18 ఏళ్ళు ఉద్యోగం చేశాను, ఇంకో 17 ఏళ్ళు వ్యాపారం చేశాను. సో అందువల్ల దాన్ని ఏంటంటే బోత్ సైడ్స్ అది చేయరంటారు కదా, కుర్చీకి ఇటువైపు కూర్చున్నాను అటువైపు. ఉద్యోగం ఏమిటి? ఉద్యోగం నేను మిక్ ఎలక్ట్రానిక్స్ అని, ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అని, అందులో డీజీఎం ప్రోడక్ట్ ఇంజనీరింగే చేశాను. ఓకే. బేసిక్ మన సర్లపల్లి ఇండస్ట్రియల్ ఫేజ్ 2లో ఒక ఇండస్ట్రీ ఉంది, లిస్టెడ్ కంపెనీ. అది వాళ్ళు యానిమేషన్ బోర్డ్స్ అయితే చేస్తారు. అందులో నాది ప్రోడక్ట్ ఇంజనీరింగ్ గ్రూప్. అంటే ఇంజనీరింగ్లో బోర్డులో ఏది ఎక్కడ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ ఎక్కడ ఉండాలి, వైరింగ్ ఎలా వెళ్ళాలి, అలాంటివన్నీ నేను చూసాను. సో అందువల్ల 17 ఏళ్ళు ఉద్యోగం చేయటం, ఇంకో 17 ఏళ్ళు వ్యాపారం చేయటం, ఎక్కువ మంది ఇంజనీర్లతో ఇంటరాక్ట్ అవ్వటం, వీటన్నింటిలో నాకు చూసింది ఏంటంటే, ఎక్కువ మంది ఇంజనీర్లకి చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు రీయింబర్స్మెంట్ అవన్నీ ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. కానీ ఇండియాలో మీరు వినుండి ఉంటారు ఏంటంటే ఎంప్లాయబిలిటీ అనేది, అంటే కాలేజీ నుంచి బయటకు వస్తున్న స్టూడెంట్స్లో అట్లీస్ట్ 30% మందికి కూడా సరైన కోర్సుకు కావాల్సినవి నేర్చుకుంటున్నారేమో తప్పితే ఫ్యూచర్కి కావాల్సిన, ఇంజనీరింగ్కి కావాల్సిన ఫ్యూచర్లో ఏం కావాలి, మేము ఎలా పని చేయాలి, ఎలా పని చేయించాలి అనే దాని మీద వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. తక్కువ అంటే స్టాటిస్టికల్ డేటా ప్రకారం 100లో 70 మందికి ఏమీ లేదు అంటే మొత్తం అందరికీ ఏం లేదు అన్నట్లుగానే లెక్కేస్తాం. ఎందుకంటే 50 మందికి ఉంది అన్నా పర్లేదు, 60 మంది కంటేనే ఫస్ట్ క్లాస్, 70 మంది కంటే డిస్ట్రిక్షన్ లాగా 70 మందికి ఏం లేదు అని అంటే ఎక్కువ మందికి లేనట్లుగానే లెక్కేస్తాం. 30 మందికి ప్రాబ్లం లేదండి. ఆ 30 మంది వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదివినా పైకి వెళ్ళిపోతుంటారు, వాళ్ళతో సమస్య లేదు. ఎక్కువ సమస్య ఉండడం వల్ల ఈ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏంటి, కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయితే చాలు మాకు ఉద్యోగం వచ్చేస్తుంది అనే భావనలో మీరు ఎంసెట్ లాస్ట్ నిన్న డేటా తీశాను. 1 to 10,000 ర్యాంక్స్ వస్తే 9,300 మంది నుంచి 9,400 మంది ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నారు. కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సిఎస్డిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అండ్ ఎంఎల్, అంటే ఇంకా అందులోనే కంప్యూటర్ సైన్స్లో రకరకాల విభాగాలు పెంచి ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో 600-800 సీట్లు పెడితే అందరూ వేలమరిగా దానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే నేను ఒక కొద్దిగా మోటుగా ఉన్న సామెత చెప్తాను, అందరూ గుండు కొట్టించుకుంటున్నారని తిరుపతిలో ఉండే కోతి కూడా గుండు కొట్టించుకుంటాను. కరెక్ట్గా మ్యాచ్ కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అందరూ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు అనేది దానికి మనం కూడా కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. కానీ మన పిల్లాడికి ఏం నాలెడ్జ్ ఉంది, దానికి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి. నా పార్ట్నర్ ఉన్నాడు ఇంజనీరింగ్లో, ఆయన ఏం చేశాడు, కొడుకు మెకానికల్ జాయిన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక ఐడియా ఉంది, నా తర్వాత నా కంపెనీని నా కొడుకు రన్ చేయాలి. అది ఆయన అలా స్పెసిఫిక్గా ఉన్నాడు. 10%-20% మంది ఉంటున్నారు. బట్ మిగిలిన వాళ్ళందరికీ ఒకటే ఆలోచన ఏంటంటే, కంప్యూటర్ సైన్స్లో వెళ్ళిపోతే మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే నేను ఒప్పుకోనండి. దాన్ని అందరికీ లేదు, ఉంది లేదనే మాటను. ఎక్కువ శాతం ఉద్యోగాలన్నీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడే వస్తాయి. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే, క్రీమ్ కూడా కంప్యూటర్ సైన్స్లోనే ఉన్నారు. మరి వాళ్ళందరికీ నీకు అవకాశం ఏమొచ్చుద్ది, నువ్వు డేటా ఎంట్రీ ఆపరేటర్గా మిగులుతావు. అంటే కొద్దిగా కఠినంగా మాట్లాడుతున్నాను తెలుస్తుంది, కానీ స్టూడెంట్స్తో నేను చెప్పే విధానంలో ఎక్కువ మందితో కఠినంగానే మాట్లాడతాను. వాస్తవం ఉంటుంది. ఇప్పుడు అది మీరు మాయాబజార్ డైలాగ్ ఏంటంటే, వాస్తవం ఎప్పుడు చాలా కఠినంగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా మనం మాట్లాడేటప్పుడు కానీ మనం మాట్లాడేది మృదువుగా మాట్లాడటం కంటే కూడా కఠినంగా మాట్లాడి అవతరాలను బాధించినప్పుడు అది మనసులో కొద్దిగా నొప్పి. మాకు బాస్ ఉండేవాడు, ఏదైనా చెప్పదలుచుకుంటే కఠినమైన విషయాన్ని కంట్లో ఏలిపెట్టి చెప్పు అనేవాడు. అంటే ఇడియమాటిక్ యూస్, కంట్లో ఏలిపెడితే ఏమవుతుంది, విపరీతమైన నొప్పి కలుపు. అందువల్ల కానీ అది జీవితాంతం గుర్తుంటుంది అనేది ఆయన భావం. సో అలాగే ఇక్కడ కూడా నేను వీళ్ళకి కఠినంగా ఏం చెప్తానంటే, నువ్వు డేటా ఎంట్రీ ఆపరేటర్గా మిగులుతావు నాన్న, నువ్వు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివి అవన్నీ చేసి. పిల్లలకి నా పైన క్లాస్ రూమ్ ఉంది, కాలర్ మైక్ ఉంది, పిల్లలు డయాస్ మీద ఎక్కి మాట్లాడుకుంటారు. చిన్న డయాస్ ఉంది, అది ఎక్కి మాట్లాడమంటే 190 మంది మాట్లాడరు. భయం, విపరీతమైన భయం. 95% మార్క్స్ సబ్జెక్టులు ఏది అడిగినా చెప్తారు. కానీ గ్రూప్లోకి వచ్చేసరికి మాట్లాడమని అనేసి నేను ఒక పీరియడ్లో నాకు అసలు కంపెనీ పెట్టుకున్న తర్వాత 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మాట్లాడాలంటే భయం. దాన్ని అధిగమించాను. అంటే నాకు ఇది ఇంట్రెస్ట్ కనుక నేను ఇది చెప్పదలుచుకున్నాను. మీతో కూడా నేను ఫ్రీగా మాట్లాడగలుగుతాను. మీరు కొత్త వాళ్ళు కదా. ఎందుకంటున్నానంటే ఇది నేను అలవాటు చేసుకున్నాను. కొద్దిగా అలవాటు చేసుకుంటే అద్దం ముందు నిలబడి ట్రస్ట్ మీ 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేశాను. అంతకుముందు మాకు అవార్డు ఇచ్చేవారు కంపెనీ వాళ్ళు, నాదా సర్వర్ రిజిస్టర్ గారు నారపల్లి. వాళ్ళు అవార్డు ఇచ్చిన తర్వాత మాట్లాడమన్నారు. భయం,
మాట్లాడగలిగేవాడిని కాదు. ఆ తర్వాత నెమ్మదిగా నేను అందులో చేసిరా మీరు మేధావి? మేము మేధాకి మేము సప్లై చేసాం, మా కంపెనీకి సప్లై చేసాం. చాలాసార్లు మాకు దాదాపు 10-12 ఏళ్లలో 5-6 సార్లు మాకు అవార్డు వచ్చింది, సప్లైర్ ఆఫ్ ది ఇయర్ అని అలా అవార్డు వచ్చింది. దాదాపు మేము వాల్యుబుల్ సప్లైస్. నా పాత కంపెనీ వజ్రా ఆటోమేషన్. తర్వాత నాకు ఇది ఇంట్రెస్ట్ అని ఇక్కడ 600 స్క్వేర్ యార్డ్స్ నేను పెద్ద ఇల్లు కట్టుకుని స్టూడెంట్స్ని రమ్మని, అంటే కోవిడ్ అప్పుడు వేరే రకాల ప్లాన్తో చేశాను కానీ అవన్నీ అవ్వలేదు. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఏముండే కోవిడ్? కోవిడ్ మూలంగా అంటే మేము కొంతమంది ఫ్రెండ్స్ని వాళ్ళు కూడా వచ్చి వీకెండ్స్లో మాతో పాటు ఉండి స్టూడెంట్స్కి చెప్దాము, జెడ్పీ స్కూల్స్కి వెళ్దాము. ఫ్రైడే నైట్ వాళ్ళకి సాటర్డే వర్కింగ్ కనుక సెకండ్ సాటర్డే వేసి మిగిలిన సాటర్డేస్ జెడ్పీ స్కూల్స్కి వాటికి వెళ్దాము, అక్కడ టీచ్ చేద్దాం అనేది పెట్టుకున్నాం ప్రోగ్రామ్. ఒక అతను వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ఇంకో ఫ్రెండ్ ఆయనే చనిపోయాడు. వీటిలన్నిటి మూలంగా కూడా అవ్వలేదు. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నా వరకు నేను మొన్నే ఒక 1 month బ్యాక్ గీతం యూనివర్సిటీకి కూడా వెళ్ళాను. ఇప్పుడు నేను రాంపల్లి స్కూల్ సార్, మాకు కూడా పిలిస్తే వస్తారా మీరు? నేను వస్తాను సార్, నాకు ఇంట్రెస్ట్. మోటివేట్ చేస్తారు 10th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్లో నాన్న అంటే నేను ఏదో వాళ్ళ భవిష్యత్తు నేనేం మారుద్దామని నేను మీ పేరేంటి అన్నా? హరికృష్ణ. ఏదండి? హరికృష్ణ మ్యాథ్స్ టీచర్. హరికృష్ణ గారు నేను ఏంటంటారంటే ఎవరి భవిష్యత్తుని మనం ఏం మార్చలేం. మీరు స్టూడెంట్స్, మీరు టీచర్స్గా మీరు స్టూడెంట్స్ భవిష్యత్తుకి కొద్దిగా పాత వేస్తారు. రాబోయే నెలకోసారో సంవత్సరానికోసారో మాట్లాడటం మూలంగా వాళ్ళని అయితే కొంత ఇంపాక్ట్ని అయితే జనరేట్ చేయగలుగుతారు. అంటే 100లో 10 మంది నా లెక్క ఏంటంటే నేను ఇన్ని కాలేజీకి వెళ్ళిన తర్వాత 100లో 5 నుంచి 7 10 మంది లోపు మాత్రమే వింటారండి నేను చెప్పేది. మిగిలిన వాళ్ళు వింటారు, ఈ చెవిలోంచి విని చెవితో వెళ్ళిపోతుంది. అంటే నేను ఇందులో ఎవరిని కించపరచట్లేదు మాస్టర్. విన్నా కూడా మళ్ళీ కొందరు నిలుపుకుంటారు, కొందరు నేను అంటే ఫైనల్గా అది వాళ్ళ మనసులోకి ఎక్కేది 10% మంది. పర్లేదు 100 మందిలో 10 మంది, 2-3కి ఓకే అయినా కూడా. నేను ఆర్బీవీఆర్ఆర్ అని ఒక కాలేజీకి వెళ్ళాను, రాయబోదూరు వెంకటరామరెడ్డి. అక్కడ ఒక ముస్లిం పాప ఉండేది, బీబీఏ చదివి. తను వాళ్ళ మతాచారం ప్రకారం బొక్క అదంతా వేసుకొచ్చేది. నేను నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ చెప్తుంటే మొహం, హావభావాలు, మన కళ్ళు నుదురు చిట్లించుకోవటం, ఇవన్నిటి మీద కూడా ఎదుటాళ్ళు మనకి ఏమర్థం చేసుకుంటారు, అవన్నీ ఏమొస్తాయి అనేది వచ్చినప్పుడు అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది, సార్ ఇప్పుడు మరి అది లేనప్పుడు అని ప్రాబ్లం లేదమ్మా, నీ మతాచారం ప్రకారం నువ్వు అది చూపించాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు చదివే మేనేజ్మెంట్కి కానీ వీటికి కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. అది ఎవరి దానికి వాళ్ళకే. ఎందుకంటానంటే అది సో మనకి ఎవరి కాళ్ళకు కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఆ కన్స్ట్రెంట్స్ ఉన్నాళ్ళు నాలుగు బయటకు వచ్చేసి పనిచేయమని నేను అంటాను. వీలైనంత వరకు వాళ్ళ ఆచారాన్ని వాటిలన్నింటినీ ఫాలో అవుతానే పనికి కావాల్సిన విధంగా మీరు ముందుకు రాగలిగితే బాగుంటుంది అనేది నా భావన. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ మేడం. ఎన్యూమరేషన్కి వచ్చాను కదా, జిల్లా పరిషత్ రాంపల్లి స్కూల్లో. నమస్కారం మేడం. మేడం గారు చేస్తారు? బీఎస్సీ బీఈడీనండి. కాకపోతే మా అమ్మాయిని ఏంటో అయిపోయింది సంతృప్తి. కానీ నేను కూడా ఏమి, మా మదర్ ఉంటారు నాతో పాటు, నేను కూడా నేను మీ స్కూల్కి నాకు యాక్చువల్గా నేను వద్దామనుకుని కూడా మళ్ళీ అక్కడ ఎవరిని అప్రోచ్ కావాలి ఏంటి అనేది తెలియక నేను కూడా ఆగాను. అంటే మా హెచ్ఎం వచ్చేసి ఎంబీఓ కూడా ఇట్లాంటివి ఇష్టపడతాడు. నేనే కాదు, సిటీఓస్, సిఇఓస్ కూడా పెద్ద కంపెనీ